Hello friends, welcome to TechNews episode 1076. Here's date to 29th August 2022. ఫ్రెండ్స్ ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు అమెజాన్లో పాపులర్ బ్రాండ్స్కి సంబంధించిన స్ట్రాలర్స్ ఉంటాయి కదా, సఫారీ కావచ్చు, అమెరికన్ టూరిస్టర్ కావచ్చు, వీటి మీద మీకు భారీ డీల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో హ్యూజ్ డిస్కౌంట్స్, లైట్నింగ్ డీల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఒక 3-4 కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఎవరైతే డిఫరెంట్ సైజెస్లో ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్సలెంట్ డీల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్స్ అనేవి వెరీ షార్ట్ టైంలో వస్తుంటాయి పోతుంటాయి కాబట్టి ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ని ఫాలో అయిపోండి. అక్కడ నుంచి మీరు నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక ఈరోజు మనం టెక్నోస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనం రిలయన్స్ జియో నుంచే స్టార్ట్ చేద్దాం. కొంచెం లెంతీగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. చాలా ఉన్నాయి రిలయన్స్ జియోకి సంబంధించిన అప్డేట్స్. ఎందుకంటే ఈరోజు వాళ్ళది 45th AGM జరిగింది, యాన్యువల్ జనరల్ మీటింగ్ అనమాట. సో చాలా కొత్త విషయాలు అయితే వీళ్ళు షేర్ చేశారు. ముఖ్యంగా 5G రోల్అవుట్ గురించి వీళ్ళు మాట్లాడారు. అండ్ ఈ 5G అనేది స్టాండ్ అలోన్ 5Gని మన ఇండియాలో డిప్లాయ్ చేస్తున్నారు వీళ్ళు, వితౌట్ సపోర్ట్. అంటే 4G మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా స్టాండ్ అలోన్ 5Gని వీళ్ళు డిప్లాయ్ చేయబోతున్నారు. ఇది ఖచ్చితంగా ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. అండ్ 5G అనేది మన ఇండియాలో వీళ్ళు మేజర్గా కొన్ని సిటీస్లో మాత్రం ఇయర్ ఎండింగ్ కల్లా, అంటే దివాళీ కల్లా తీసుకొస్తా అని చెప్తున్నారు. సో దాంట్లో మనకి చెన్నై ఉంది, ముంబై ఉంది, కోల్కతా ఉంది, ఢిల్లీ ఉంది, హైదరాబాద్ లేదు, గుర్తుపెట్టుకోండి. సో వీళ్ళు ప్రజెంట్గా చెప్పిన దాంట్లో ఇంతకుముందు 13 సిటీలు ఏమో ఉండే, ఇప్పుడు మాత్రం 4 సిటీస్ మాత్రమే వీళ్ళు హైలైట్ చేసి చెప్తున్నారు. సో అందుకని ఈ దివాళీ కల్లా ఈ 4 సిటీస్లో మాత్రమే మనకి 5G అనేది చూడటానికి అవైలబుల్గా ఉంటుందన్నమాట. అండ్ ఈ 5G అనేది 1 Gbps కంటే ఎక్కువగా స్పీడ్ అనేది వీళ్ళు ఆఫర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ అఫ్కోర్స్ స్టార్టింగ్ కాబట్టి ప్లాన్స్ ప్రైస్ అనేవి చాలా ఎక్కువగానే ఉంటాయి, డిపెండింగ్ ఆన్ యువర్ రీఛార్జ్ ప్లాన్ అనమాట. సో కొంచెం ఎక్కువగానే ఉండే అవకాశం అయితే ఉంటుంది. దీంతోపాటు వీళ్ళు ఎయిర్ఫైబర్ని అనౌన్స్ చేశారు. క్లౌడ్ పీసీకి సంబంధించిన డీటెయిల్స్ షేర్ చేశారు. అండ్ జియోకి సంబంధించిన 5G హాట్స్పాట్స్ గురించి మెన్షన్ చేశారు. అండ్ ముఖ్యంగా జియో క్రికెట్, ఇప్పుడు మనకి రాబోతున్న IPL కావచ్చు, ఇవన్నీ కూడా జియో స్పాన్సర్ కదా. సో ఈసారి 5Gతో వీళ్ళు IPLని స్ట్రీమింగ్ చేస్తారనమాట. దీంతో మనకి డిఫరెంట్ యాంగిల్స్లో మనం షార్ట్స్ అనేవి ఒకే స్క్రీన్లో చూసుకోవచ్చు. అంటే మనకి మెయిన్ స్క్రీన్ ఒకటి ఉంటుంది, పక్కన మీకు డిఫరెంట్ కెమెరా యాంగిల్స్ కూడా ఉంటాయి అనమాట. సో అవి మాత్రం చూడటానికి, వినటానికి బాగుంది, చూడటానికి కూడా స్టైలిష్గా ఉంది. అది రియల్ లైఫ్లో వర్కౌట్ ఎలా అవుతుందనేది మాత్రం వెయిట్ చేయాలి. అండ్ వీళ్ళు నెక్స్ట్ క్రికెట్ అని చెప్తున్నారు, కానీ మరి నెక్స్ట్ IPL కల్లా ఇవి అవైలబుల్గా తీసుకొస్తారా లేదనేది మాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే జియో 5G ఫోన్ గురించి కూడా వీళ్ళు మాట్లాడారు. సో 5G ఫోన్ అనేది వెరీ సూన్ లాంచ్ కాబోతుంది. అరౌండ్ 10,000 రూపాయల బడ్జెట్లో దీన్ని వీళ్ళు లాంచ్ చేయొచ్చు. 10,000 కంటే తక్కువగానే ఉండే అవకాశం అయితే ఉంటుంది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 480 5G ప్రాసెసర్తో వస్తుందని కొన్ని అంచనాలు అయితే ఇంత ముందు ఉన్నాయి. మరి అదే స్పెసిఫికేషన్స్ వస్తుందని అనుకుంటున్నాను. HD డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ సైడ్ 13+2, ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 18 watts ఫాస్ట్ ఛార్జింగ్, ఇలాంటి ఫీచర్లతో ఇది అండర్ 10,000 రూపీస్ బడ్జెట్లో ఈ 5G ఫోన్ కూడా వీళ్ళు వెరీ సూన్ లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. దీంతోపాటు వీళ్ళు రిలయన్స్ జియో మార్ట్ ఉంది కదా, ఈ జియో మార్ట్ని వాట్సాప్తో కొలాబరేషన్ కూడా వీళ్ళు అనౌన్స్ చేశారు. వాట్సాప్తో వీళ్ళు కొలాబరేట్ అయ్యారు. ఇక మీద మీరు జియో మార్ట్కి సంబంధించిన గ్రాసరీస్ ఇవన్నీ కూడా వాట్సాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు అనమాట. ఇలా చాలా వరకు డీటెయిల్స్ అయితే వీళ్ళు షేర్ చేశారు. అయితే ముఖ్యంగా 5G అనేది మనకి ఈ దివాళీ కల్లా ఈ 4 సిటీస్లో వస్తుంది. అండ్ చిన్న టౌన్స్, అంటే జిల్లాలు, తాలూకాలు, మండలాల వరకు కూడా వీళ్ళు జియో 5G అనేది డిసెంబర్ 2023 కల్లా ఇవ్వగలము అని చెప్తున్నారు. మీకు మొదటి నుంచి చెప్తున్నాను, జియో 5G ఆక్షన్ అనౌన్స్ అయినా కానీ మినిమం 1 year కంటే ఎక్కువగా పడుతుందని చెప్పి. ఇప్పుడు వీళ్ళు అఫీషియల్గానే 1 year చెప్పారు, మనకి 1 year కంటే ఎక్కువగానే చెప్పారు. అంటే అది అన్అఫీషియల్గా మన చేతికి వచ్చేటప్పటికి 2024 వరకు కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అయితే ఎవరైతే పల్లెటూర్లలో ఉన్నారు, ఇప్పుడు నాలాగా మంచిర్యాల లాంటి ఒక చిన్నపాటి ఏరియాలో ఉండేటోళ్ళకి మాత్రం చాలా టైం పడుతుంది, మీరు గుర్తుపెట్టుకోండి. అందుకని 5G ఫోన్స్కి వేలకు అయితే పెట్టుకోకండి, ప్లాన్ చేసుకోండి. తక్కువ మిడ్ రేంజ్ ఫోన్స్ అయితే ప్లాన్ చేసుకోండి. హైదరాబాద్ లాంటి సిటీస్ ఇప్పుడు వీళ్ళు చెప్పే లిస్ట్లో ప్రజెంట్ లేదు, అందుకని వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి పోకో నుంచి, పోకో అఫీషియల్గా ఈరోజు కన్ఫర్మ్ చేసింది. పోకో M5 అనేది సెప్టెంబర్ 5వ తారీఖున మన ఇండియాలో వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. అండ్ లాస్ట్ టైం వచ్చిన పోకో M3కి దీనికి డిజైన్ పరంగా మాత్రం పెద్దగా చేంజెస్ అయితే ఏమీ లేవు. ఓన్లీ ప్రాసెసర్ మారుతుంది, కెమెరా లాంటివి ఏమైనా మారుతాయేమో వెయిట్ చేయాలి. వీళ్ళు ఓన్లీ లాంచ్ డేట్ మాత్రమే అనౌన్స్ చేశారు. దానికి సంబంధించిన డిజైన్ కూడా రివీల్ చేశారు. G99 ప్రాసెసర్తో వచ్చింది కాబట్టి
నేను అనుకోవడం 12-13 వేల రూపాయల బడ్జెట్లో దీన్ని పెడతారేమో అని అనుకుంటున్నాను. చూడాలి మరి దీని ప్రైస్ ఎంత పెడతారనేది మీకు సెప్టెంబర్ 5 లోపు మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది అనమాట. అండ్ దీంతోపాటు వీళ్ళు C15 కూడా తీసుకురాబోతున్నారు. యాక్చువల్గా C40 రావాలి, C4 అనేది పెట్టట్లేదు మేము, డైరెక్ట్ 5 అని చెప్పి హిమాన్షు టండన్కి అఫీషియల్గా కన్ఫర్మ్ చేస్తారు కాబట్టి C50 కూడా మనం వెరీ సూన్ ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ వెరీ సూన్ మన ఇండియాలో ఒక TWS బడ్స్ని లాంచ్ చేయబోతుంది అండ్ ఒక స్మార్ట్ ఫోన్ కూడా లాంచ్ చేయొచ్చు బహుశా. సో TWS బడ్స్ మాత్రం రియల్మీ బడ్స్ ఎయిర్ 3S అని చెప్పి ఒక పోస్టర్ అయితే లీక్ అయిపోయింది. దీని ప్రకారం చూసుకుంటే ఒక TWS బడ్స్ తీసుకురాబోతున్నారు. అలాగే ఒక బడ్జెట్ 4G ఫోన్ కూడా తీసుకురాబోతున్నారు. మేబీ C సిరీస్లో ఫోన్ అయ్యి ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఆల్రెడీ ఒక వాచ్ కూడా పెండింగ్, మరి ఇది ఎప్పుడు వస్తుంది అనేది క్లారిటీ అయితే లేదు. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డే మీకు ఒక మైండ్ గేమ్ చెప్తాను. చెస్ ఎవరైతే చెస్ బాగా ఆడతారో సో వాళ్ళకి ఏంటంటే మీరు డిఫరెంట్ పజిల్స్ లాగా ఉంటాయి చెస్ గేమ్. 160 రూపాయలు ఈరోజు ఫ్రీగా ఉంది, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ టెక్నెస్ న్యూస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఓవరాల్గా అయితే కొంచెం సౌండ్ ప్రూఫింగ్ అయితే చేశాను, నిన్నంతా సండే మొత్తం పట్టింది నాకు. సో దాన్ని కూడా ఒక షార్ట్ రూపంలో చేశాను యాక్చువల్గా. అది మీకు రేపు మార్నింగ్ వీలైతే పోస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇదంతా ఎలా సెటప్ చేశాను అనేది అందులో చూపిస్తాను. ఇప్పుడైతే బ్యాక్గ్రౌండ్లో మీకు ఫోమ్ షీట్స్ కనపడుతున్నాయి కదా, అలాగే 3 వైపులో కూడా ఫోమ్ షీట్స్ అనేవి అతకబెట్టినాం. ఆల్మోస్ట్ ఆల్ రీసౌండ్ ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది. ఇక మీద అన్బాక్సింగ్లు ఇవన్నీ కూడా కొంచెం మంచి క్వాలిటీ అవుట్పుట్ అయితే తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇది ఇవాళ టెక్నిక్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.